జనసేన జనవాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని చిత్తూరు జిల్లా జనసేన ఇన్ఛార్జ్ ఏపీ హ్యాండ్క్రాఫ్ట్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు మంగళవారం పార్టీ ఆఫీస్ ముందు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి సమస్యలు పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించాలని హరిప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ ఆఫీస్ నందు జనవాణి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జనవాణి కార్యక్రమంలో పలు ఫిర్యాదులు అక్రాస్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనుభవం నుంచి వచ్చిన ఫిర్యాదులను తీసుకోవడం జరిగింది. ఇక్కడ చాలామంది అంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాని వాళ్ళు ఎప్పుడూ ఎన్నడూ లేని విధంగా ఒక డైరెక్ట్గా ఒక ఉప ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకువెళ్ళే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదట వాళ్ళ సమస్యను గురించి వినేవాళ్ళు ఉన్నారని వాళ్ళకి ఆనందం. విన్న తర్వాత ఆ సమస్య గురించి కలెక్టర్ అక్కడ కన్సర్న్ కలెక్టర్ కానీ కన్సర్న్ ఎస్పీ గారు కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎనీ డిపార్ట్మెంట్ వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడడం జరుగుతూ ఉంది ఆన్ బిహాఫ్ ఆఫ్ డిప్యూటీ సీఎం గారు. సో డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి ఈ యొక్క ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ పక్క రెస్పాన్స్ కూడా ఎవరైనా కలెక్టర్ గారైనా సరే ఏమి ఐపీఎస్ ఐఏఎస్లు అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అది సాల్వ్ అయ్యే విధంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో ఒక డిప్యూటీ సీఎం గారు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రక్రియను పవన్ కళ్యాణ్ సార్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా మేము ఎన్ని ఏళ్ళ నుంచి కూడా మేము ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకున్నాము, మీ ద్వారా మాకు అవుతున్నాయని చెప్తున్నారు. అలాగే కొంతమంది పర్సనల్ రిప్రజెంటేషన్స్తో వస్తున్నారు. కొంతమంది ఈరోజు 3 రిప్రజెంటేషన్స్ వచ్చాయి. ఏఎస్ఆర్ జిల్లా నుంచి, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, పాడేరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి వాళ్ళ రోడ్డు రిక్వెస్ట్లు వచ్చాయి. ఇమీడియట్గా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ని కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. అలాగే పలు రకాల రిక్వెస్ట్లతో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ రిక్వెస్ట్, వాళ్ళ రిక్వెస్ట్లో జెన్యూన్ రిక్వెస్ట్ అయితే ఖచ్చితంగా అది సాల్వ్ చేయబడుతూ ఉందని తెలియజేస్తూ ఈ అవకాశము పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్నిలో పాలు పంచుకునే విధంగా ఒక లీగల్ సెల్ నుంచి అలాగా ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్స్ కానీ అలాగే చైర్మన్స్ని కన్సర్న్డ్ పర్సన్స్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి